హే మ్యానియాక్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ మ్యానియాక్. ఈ వీడియోలో కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ ట్రైలర్ అయితే బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ ట్రైలర్ లో కెప్టెన్ అమెరికాని 2 డిఫరెంట్ సూట్స్ లో అయితే చూపించారు. ఈ మూవీ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నప్పటి నుంచి టీజ్ చేస్తున్న రెడ్ హల్క్ ఫుల్ లుక్ ను కూడా అయితే చూపించేశారు. శామ్ విలియన్సన్ ఐజయా బ్రాడ్లీని ప్రెజెంట్ లో మీట్ అయిన షాట్ తో అయితే ట్రైలర్ ఓపెన్ అవుతుంది. ఐజయా వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ మీద అటాక్ చేయడం వల్ల అయితే ప్రెజెంట్ చేస్తారు. ఐజయా ప్రెసిడెంట్ మీద అటాక్ చేసినప్పుడున్న హెయిర్ లెంత్ కి శామ్ ఐజయాని మీట్ అయినప్పుడున్న హెయిర్ లెంత్ కి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఐజయాని అరెస్ట్ చేసి కొన్ని మంత్స్ అవుతుంది అనుకుంటా. ఐజయా శామ్ తో మాత్రమే మాట్లాడతాడు. ఐజయా అనే ఇంకో నేవీ ఆఫీసర్ మైండ్ ని కంట్రోల్ చేసి ప్రెసిడెంట్ మీద అయితే అటాక్ ప్లాన్ చేస్తారు. బట్ ప్రెసిడెంట్ రాస్ అయితే తప్పించుకుంటాడు. వాళ్ళ మైండ్ ని కంట్రోల్ చేశారని నేను ఎలా చెప్తున్నా అంటే, నీకు గుర్తుందంతా చెప్పు అని శామ్ ఐజయా అయితే అడుగుతాడు. మేబీ నా గెస్ అయితే రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఐజయా క్యారెక్టర్ గురించి తెలుసుంటే వీడియోని అయితే ఈ టైం వరకు స్కిప్ చేయండి. ఐజయా క్యారెక్టర్ ని ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ టీవీ షోలో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఐజయా మీద సూపర్ సోల్జర్ సీరం అయితే యూజ్ చేస్తారు. బట్ అప్పటికి యుఎస్ గవర్నమెంట్ బ్లాక్ కెప్టెన్ అమెరికా ఉండకూడదు అని అయితే తన మీద టెస్ట్ చేస్తూ ఉంటారు. ఐజయా ఒక్కడి మీదే కాదు, ఇంకా చాలా మంది మీద అయితే ఈ టెస్ట్ చేస్తారు. But you were a super soldier like Steve. You could have been the next. The next what? 30 years. They experimented on me, trying to figure out why the serum worked. They will never let a black man be Captain America. ఈ షాట్ లో సస్పీషియస్ కి అయితే ఒక హ్యాండ్ కనిపిస్తుంది. హల్కా కాదు, టిమ్ బ్లాకే ఏకే శామ్యూయల్. శామ్యూయల్ ని 2008 ద ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. బ్రూస్ బ్యానర్ బ్లడ్ వల్ల లీడర్ గా చేంజ్ అవుతాడు. సేమ్ షీ హల్క్ లాగానే శామ్యూయల్ ఇంకొక షాట్ లో కూడా అపీర్ అవుతాడు. ఒక క్లోజర్ రూమ్ లో లైట్నింగ్ డివైస్ అయితే ఉంటుంది. ఇది చూడటానికి ఒక బంకర్ లో అయితే ఉంటుంది. మేబీ ఈ డివైస్ తోనే మైండ్స్ అయితే కంట్రోల్ చేస్తున్నారేమో. ఈ డివైస్ పక్కన ఇద్దరు ఫొటోస్ తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అందులో ఒక పర్సనే ఈ నేవీ ఆఫీసర్. నార్త్ ల్యాండ్ వైట్ హౌస్ లో కూడా ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. వైట్ హౌస్ బ్యాక్ సైడ్ వాషింగ్టన్ మాన్యుమెంట్ కూడా ఉంటుంది. ఐజయా నేవీ ఆఫీసర్ మీద అయితే అటాక్ చేస్తాడు. ఇక్కడ డిస్ప్లే మీద వరల్డ్ మ్యాప్ ఉంటుంది. ఇలాంటి ఒక సీన్ ని ఆల్రెడీ D23 ఈవెంట్ లో అయితే ప్లే చేసిన ఫుటేజ్ లో చూసాం. ఆ ఫుటేజ్ లో రాస్ అడమాంటియం ని వరల్డ్ కి అయితే ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఈ మూవీ మొత్తం అడమాంటియం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సెలెస్టియల్ బాడీని సెలెస్టియల్ ఐలాండ్ అని అయితే పిలుస్తారు. సెలెస్టియల్ గురించి తెలియకపోతే ఎక్స్టర్నల్స్ మూవీ అయితే చూడండి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియో లెంత్ పెరిగిపోతుంది. సెలెస్టియల్ ఐలాండ్ ఉండేది ఇండియన్ ఓషన్ లో. సబ్రా క్యారెక్టర్ ని కూడా చూపించారు. సబ్రా పాస్ట్ లో బ్లాక్ విడో ఏజెంట్ కి అయితే వర్క్ చేసింది. బట్ ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ లో హై ర్యాంకింగ్ అఫీషియల్ రోల్ అయితే ఉంది. యుఎస్ మీద అటాక్స్ జరుగుతాయి. ఆ అటాక్స్ టెర్రరిస్ట్ కోఆర్డినేటర్ గా చేస్తున్నారని సబ్రా రాస్ కి అయితే చెప్తుంది. సెత్ వాల్కర్ కూడా అపీర్ అవుతాడు. సెత్ షర్ట్ మీద సర్పెంట్ సొసైటీ ప్యాచ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ లో సర్పెంట్ సొసైటీగా పిలిచేవారు, బట్ తర్వాత దాన్ని సర్పెంట్ సొల్యూషన్స్ కి అయితే చేంజ్ చేశారు. రాస్ గ్రేవ్ స్టోన్ దగ్గర నిల్చొని ఉంటాడు. తన వెనకాల ఒక ఉమెన్ ఉంటుంది. మేబీ ఈ ఉమెన్ బెట్టి రాస్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదా రాస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అయినా అయ్యి ఉండొచ్చు. ఈ మూవీలో యుఎస్కే అండ్ జపాన్ కి అయితే ఫైట్ జరుగుతుంది. ద ఇంక్రెడిబుల్ హల్క్ మూవీలో రాస్ సూపర్ సోల్జర్ సీరం ని రీక్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. అలా ట్రై చేసి రెడ్ హల్క్ లో అయితే చేంజ్ అయినట్టున్నాడు. రాస్ కి శామ్యూయల్ హెల్ప్ చేసి ఉంటాడు. శామ్యూయల్ దగ్గర బ్రూస్ బ్లడ్ ఉంది, లేకపోతే శామ్యూయల్ బ్లడ్ ని యూజ్ చేసి ఉంటాడు. ఐజయాని మీట్ అవడానికి ప్రిజన్ కి వెళ్తాడు. ఆ ప్రిజన్ చూడటానికి సేమ్ సివిల్ వార్ మూవీలో చూపించిన రాఫ్ట్ ప్రిజన్ లైన్ అయితే ఉంటుంది. శామ్ సూపర్ సోల్జర్ సీరం తీసుకుంటున్నాడని రూమర్స్ అయితే వచ్చాయి. ఈ మూవీలో శామ్ 2 డిఫరెంట్ సూట్స్ లో అయితే అపీర్ అవుతాడు. ఒక సూట్ ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్ లాస్ట్ ఎపిసోడ్ లో కనిపించిన సూట్, అండ్ ఇంకోటి న్యూ సూట్. మేబీ ఇది అడమాంటియం సూట్ కూడా అయ్యి ఉండొచ్చు. శామ్ ఓల్డ్ సూట్ లో రెడ్ వింగ్ డ్రోన్ ఒక్కటే ఉండేది, బట్ ఇప్పుడు 2 డ్రోన్స్ అయితే ఉన్నాయి. తన ఓల్డ్ సూట్ ని వాకింగ్ టోర్స్ కి అయితే ఇస్తాడు. శామ్ ల్యాండ్ అయిన స్పీడ్ కి షాక్ వేవ్ అయితే క్రియేట్ అవుతుంది, బట్ గ్రౌండ్ కి అయితే క్రాక్స్ అయితే రావు. ఈ సూట్ వైబ్రానియం తో బిల్డ్ చేశారు. వైబ్రానియం అనేది కైనెటిక్ ఎనర్జీని అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. యుఎస్ఏ అండ్ జపాన్ ఫైటర్ జెట్స్ అయితే ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. ఈ సీన్ ఇండియన్ ఓషన్ లో ఉన్న సెలెస్టియల్ ఐలాండ్ దగ్గర అయితే జరుగుతూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సెలెస్టియల్ హ్యాండ్ అయితే కనబడుతూ ఉంటుంది. అమెరికన్ వార్షిప్ మీదకైతే మిసైల్ తో అటాక్ చేస్తారు. స్టార్ రిపల్షన్ టెక్నాలజీని అయితే ఈ మిసైల్ యూజ్ చేసినట్టున్నారు. ఈ థ్రస్టర్ అంత యాక్యురేట్ గా అయితే టార్గెట్ ని రీచ్ అవుతున్నట్లేదు. మేబీ ఇది జెన్వన్ థ్రస్టర్ అనుకుంటా. వాకింగ్ టవర్స్ సూట్ డ్యామేజ్ అవడం వల్ల అయితే కింద పడతాడు. శామ్ ని వాకింగ్ టవర్స్ ని అండ్ సబ్రాని అయితే గవర్నమెంట్ అయితే అరెస్ట్ చేస్తుంది. సెత్ రాలిన్స్ ని ఈ మూవీ కోసమే క్యాష్ చేశారంట. చూస్తుంటే ఈ సోల్జర్ సెత్ లానే ఉంటాడు. రాస్ ఎయిర్ ఫోర్స్ జాకెట్ లో ఉంటాడు. క్యాప్ స్టేటస్ అంటే కాంబాట్ ఎయిర్ పెట్రోల్ ఆర్ సివిల్ ఎయిర్ పెట్రోల్. రాస్ రెడ్ హల్క్ గా చేంజ్ అయినప్పుడు తన టచ్ చేసిన కార్పెట్ మాత్రమే కాదు, తన సూట్ కూడా బర్న్ అవుతుంది. గ్రీన్ హల్క్ నుంచి గామా రేడియేషన్ వస్తుంది, అలాగే రెడ్ హల్క్ నుంచి హీట్ వస్తుంది. కామిక్స్ లో రెడ్ హల్క్ మంటలు కూడా రప్పిస్తాడు. ఓకే గైస్, ఈ వీడియో కిందే మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మ్యానియాక్.